హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా పాప డ్రెస్ని ఎలా డిజైన్ చేశాను అనేది, అంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఇలా డిజైన్ చేశానండి. అది ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకొని కింద ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేశాను క్యాన్ స్టిఫ్ తోటి. ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేను హిప్ దగ్గర నుంచి ఒక 4 కుందన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. దానికోసం మనకి ఎక్కువ మెటీరియల్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఈ గ్లూ ఉంటుంది కదా మనకి, ఫ్యాబ్రిక్ గ్లూ, అది ఫ్యాబ్రిక్ గ్లూ కాదు, B7000 గ్లూ ఒకటి, ఇంకా స్టోన్ చైన్, రౌండ్ కుందన్స్, ఈ 3 మెటీరియల్స్ తోటి మనం చాలా ఈజీగా అండ్ మంచి లుక్ వచ్చే విధంగా ఈ ఫ్రాక్ని అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను హిప్ దగ్గర 4 డాట్స్ లాగా గ్లూ అనేది అప్లై చేశాను. ఆ తర్వాత కింది సైడ్ ఏమో 5 or 6 డాట్స్ లాగా పెట్టానండి. తర్వాత అంటే ఫస్ట్ మనం 4 తీసుకున్నాము డాట్స్, తర్వాత 5 డాట్స్, కింద వచ్చేసరికి 6 డాట్, ఆ తర్వాత 7 డాట్స్. ఇలా మనకి లైన్కి వచ్చేసి ఒక్కొక్క డాట్ అనేది పెంచుకుంటూ ఇలా మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అలా డాట్స్ అనేది మిడిల్లో పెట్టుకుంటూ ఒక డాట్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా పెట్టామంటే మనకి లుక్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఈ కుందన్స్ ఎక్కువ లేదు, కొంచెమే ఉన్నాయి. అందుకే నేను ఫ్రంట్ పార్ట్ వరకే ఇలా డిజైన్ చేశాను. ఎక్కువ కుందన్స్ ఉంటే బ్యాక్ పార్ట్ కూడా డిజైన్ చేసుకుంటే బాగుంటుందేమో. నేను ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఎంత, స్టోన్ చైన్ ఒక 2 మీటర్స్, ఇంకా ఈ కుందన్స్ ఒక 20 రూపీస్, B7000 గ్లూ వచ్చేసి 120 రూపీస్ ఎంతో అయిందండి. నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్గా ఎంత అయిందనేది. ఈ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్కి రెండిటికి డిజైన్ చేయడానికి నాకు 300 బిలోనే అయింది. ఎక్కువ కాస్ట్ కూడా ఏమీ అవ్వలేదు. అండ్ బాటమ్ పార్ట్ డిజైన్ చేయడానికి నాకు కొంచెం తక్కువ టైమే పట్టింది. బాడీ పార్ట్ డిజైన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఎందుకంటే బాడీ పార్ట్ వరకు నేను హ్యాండ్ స్టిచ్ వేశాను. అంటే ఈ స్టోన్ చైన్కి మొత్తానికి కూడా నాట్స్ లాగా వేశాను, సూది దారంతో టాకాల్లాగా. అలా చేయడం వల్ల కొంచెం టైం పట్టింది. ఈ బాటమ్ పార్ట్కి వచ్చేసరికి నేను స్టిచెస్ ఏమి వేయలేదండి. నార్మల్గా ఈ గ్లూ ఉంది కదా, దాంతో స్టిక్ చేశాను. అందుకే నాకు వర్క్ అనేది కొంచెం క్విక్గా అయింది. ఇలా స్టిక్ చేసేవి మనకి వర్క్ అనేది కొంచెం క్విక్గానే అవుతుంది, లుక్ కూడా బాగుంటుంది. కానీ మనకి వాష్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఎలా పడితే అలా వాష్ చేసామంటే ఈ స్టోన్స్ అనేది ఊడిపోతాయి, మనం కష్టపడి చేసిందంతా వేస్ట్ అవుతుంది. అలా కాకుండా మనము షాంపూ వాష్ మాత్రమే చేయాలి. అలా చేసామంటే మనకి లైఫ్ అనేది వస్తుంది. నాకైతే ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. నైట్ టైం ఇది పార్టీ వేర్గా చాలా సెట్ అయింది, చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి. అండ్ ఈ రెండిటి కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది. లక్కీగా నాకు ఈ రౌండ్ కుందన్స్ ఎల్లో ఉండడంతో నేను ఇలా డ్రెస్ని అనేది డిజైన్ చేయగలిగాను. నేను కొన్ని మెటీరియల్స్ అనేది తెచ్చుకుంటానండి ముందుగానే, అంటే డ్రెస్కి మ్యాచింగ్గా కావాలని అప్పటికప్పుడు వెళ్ళకుండా కొన్ని రా మెటీరియల్స్ అనేది తెచ్చుకుంటాను. మ్యాచ్ అయ్యే వాటితోటి డిజైన్ చేస్తాను ఇలా. ఫస్ట్ ఇక్కడ నేను ర్యాండమ్గా కొన్ని కుందన్స్ని అయితే రౌండ్ కుందన్స్కి స్టిక్ చేశాను. వీటికి హోల్స్ కూడా ఉన్నాయండి, మనము టాకాల్లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సూది దారంతో ఏం స్టిచ్ చేయలేదు, ఓన్లీ స్టిక్ చేయడం మాత్రమే చేస్తున్నాను. ఇలా ఫస్ట్ ఇలా రౌండ్ కుందన్స్ని స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కూడా నేను స్టోన్ చైన్ తోటి ఇలా స్టిక్ చేస్తున్నానండి. ఈ రౌండ్ కుందన్ చుట్టూ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను. నేను ముందుగానే ఒక రౌండ్ కుందన్ చుట్టూ ఎంత అయితే సరిపోతుందో ఈ స్టోన్ చైన్ మెజర్ చేసుకున్నాను. దాన్ని బేస్ చేసుకొని మిగతావన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టాను. అలా కట్ చేయడం వల్ల మనకి వర్క్ అనేది కొంచెం క్విక్గా అవుతుంది. ఇవన్నీ కట్ చేయడానికి, వర్క్ చేయడానికి మొత్తం కూడా ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసామంటే మన పిల్లల డ్రెస్సులు మనమే అందంగా డిజైన్ చేసుకోవచ్చు. నేను మా పాప బర్త్డేకి 4 డేస్ ముందే ఇవన్నీ రెడీ చేశాను. ఇంకా హెయిర్ బ్యాండ్ ఆ రోజు చేశాను, కొంచెం హడావిడి అయింది. బయట తీసుకుందాం అనుకున్నాను, ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దొరకలేదు. అందుకే ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్లెయిన్ ఒకటి బ్లాక్ తీసుకొని మిగిలిన క్లాత్, డ్రెస్లో నుంచి మిగిలిన క్లాత్ తోటి ఫస్ట్ ఈ హెయిర్ బ్యాండ్కి అనేది ఈ ఎల్లో కలర్ది ర్యాప్ చేసి, తర్వాత నేను ఒక ఫ్లవర్ లాగా బాటమ్ పార్ట్ క్లాత్ అనేది యూజ్ చేసి ఫ్లవర్ లాగా హెయిర్ బ్యాండ్
చైన్ అనేది ప్రిపేర్ చేశాను. బ్యాంగిల్స్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు టైం అయితే అసలు లేదు. ఇంకా ఇంట్లో పనులు చేసుకునేసరికి సరిపోయింది ఆ రోజు. కొంచెం క్లీనింగ్ అది చేయడం వల్ల ఇంకా నాకు టైం లేక ఆ హెయిర్ బ్యాండ్ ఒక్కటి పెట్టేశాను. మనము ఈ రౌండ్ కుందన్ చుట్టూ ఈ స్టోన్ చైన్ అనేది అన్నిటికీ కూడా ఇలానే స్టిక్ చేసుకోవాలి. ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ గ్లూ అనేది ఈ కుందన్ చుట్టూ అనేది అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసిన తర్వాత స్టిక్ చేసుకోవడమేనండి, చాలా ఈజీనే. అన్నిటినీ స్టిక్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుంది. మీకు దగ్గర నుంచి చూపిస్తే షైన్ అనేది క్లియర్గా తెలుస్తుంది. చూసారు కదా, మనకి మొత్తం డ్రై అయిన తర్వాత మనం గ్లూ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేయాలండి. అలా ఎక్కువ అప్లై చేస్తేనే మనకి స్టిచ్ చేసుకోవట్లేదు కదా, అందుకని స్ట్రాంగ్గా ఉంటాయి. మనం ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. గ్లూ కొంచెం ఎక్కువ అప్లై చేయాలి. ఆ తర్వాత ఈ క్లాత్ని అనేది రాంగ్ సైడ్ తిప్పి మనం ఐరన్ ఖచ్చితంగా చేయాలండి. ఇలాంటివి స్టిక్ చేసినప్పుడు ఐరన్ చేస్తేనే మనకి స్ట్రాంగ్గా క్లాత్కి పట్టేసినట్టు ఉంటాయి. అలా ఐరన్ చేయకపోతే వాష్ చేసినప్పుడు ఈ కుందన్స్ అన్నీ ఊడిపోతాయి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనకి టోటల్గా ఇవి స్టిక్ చేసుకొని డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ డ్రెస్ లుక్ ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.